మొన్న చిరంజీవి బర్త్‌డే రోజు అన్ని మూవీస్ కలిపి తన స్టోరీ మొత్తం కలిపి ఒక డైలాగ్‌లో చెప్పావు గదా! ఆ డైలాగ్ చెప్పు. ఓకే. ఓకే. 1955 ఆగస్ట్ 22 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో శ్రీమతి శ్రీ అంజనాదేవి వెంకట్రాములు గారులకు మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కొనుదల శివశంకర వరప్రసాద్ గారు అంజనీ పుత్రుడు ఆంజనేయుని అనుగ్రహంతో మనందరి హృదయాలలో మెగాస్టార్ గా కొలువైన ప్రాణం విలువ తెలిసిన మన చిరంజీవి గారు ప్రాణం ఖరీదు అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మ బంగారయ్య కుక్కకాటుకు చెప్పుదబ్బ కొత్త అల్లుడిగా ఐ లవ్ యూ అంటూ తన నట జీవితానికి పటిష్టంగా పునాదురాలు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరామ బంటుగా చిల్లిపి కోతల రాయుడిగా అగ్ని సంస్కారంతో కొత్తపేట రౌడీ చండీప్రియ ఆరణి మంటలతో జాతర చేసి మనసున్న మోసగాడిగా పౌరుషానికి పున్నమి నాగులా నకిలీ మనిషిగా కాళీ మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమలిల్లాడి లవ్ ఇన్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగువుల అంతరంగాలలో నాటి ఈయనే నా మొగుడు కావాలి అంటూ వెంటబడేలా చేసి అందరికీ ఒకే రక్తబంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా 47 రోజులు దీక్ష పూని తోడు దొంగల్ని ఏరి పారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకుని రాణికాసుల రంగంను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో భ్రమను పంచి చట్టానికి కళ్ళు లేవు అని అనుకునే వాళ్లకు బందిపోటు సోహంలా కిరాయి రౌడీలను తరిమి కొట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవతారాలెత్తి శుభలేఖ వేసి ఇది పెళ్ళంటారా అనేలా అంగరంగ వైభవంగా సీతాదేవి అదేనండి మన సురేఖమ్మని పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగురంగడుగా పట్నం వచ్చిన పతివ్రతలతో బిల్లారంగా యమకింకెరుడు ముండిగటంగా మంచు పల్లకిలో ఊరేగి బంధాలు బంధముదాలు కలుపుతూ ప్రేమపిచ్చోళ్ళు పల్లెటూరు మునగాడు అభిలాషలతో ఆలయ శిఖరం చేరుకుని శివుడు 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 అంటూ పులి బెబ్బులి గోడచార నంబర్ 1 మా ఇంటి ప్రేమాయణంతో మగ మహారాజుగా రోషగాడు అనిపించుకుని సోహపూర్ సోహంలా తన అభిమానులను ఆయన గుండెల్లో ఖైదీలుగా చేసి మంత్రి గారి వియంకుడు సంఘర్షణ అల్లిల్లొస్తున్నారులతో గూండాల గుండెల్లో హీరోలా దేవాంతకుడు మహానగరంలో మాయగాడుగా ఛాలెంజ్ చేసి ఇంటి గుట్టు కట్టవ్వకుండా నాగు అగ్నిగుండం ఇష్టం చట్టంతో పోరాడంతో నేను దొంగ కాదు చిరంజీవి అని నిరూపించుకుని జ్వాల పులి రక్త సింధూరం అడవి దొంగ వంటి సూపర్ హిట్లతో విజేతగా నిలిచి కిరాతకుడు కొండవీటి రాజా మగధీరుడితో తన వాటను మరింత వేగం పెంచిన మన చెంటబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడిగా చాణక్య శబ్దం చేసి దొంగ మొగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషి జోబు దొంగ మంచి దొంగ రుద్రవేర యముడికి మొగుడు ఖైదీ నంబర్ 786 మర మృదంగం త్రినేత్రుడు యుద్ధభూమి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అంటూ స్టేట్ రౌడీ రుద్రనేత్ర లంకేశ్వరుడు హిందీలో ప్రతిబంధ్ చేసి కొండవీడి దొంగ జగదేక వీరుడు అదిలోక సుందరితో అచ్చిక బుచ్చికలాడి బ్లాక్ బస్టర్ అందించిన మన కొదమ సింహం రాజా విక్రమార్క స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ ట్రెండ్ సెట్ చేసి రౌడీ అల్లుడు ఘరానా మొగుడు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడిగా ఆస్కా గుండరాజ్ ముఠా మేస్త్రి మాస్ మసాలాలతో మెకానిక్ అల్లుడు ముగ్గురు మునగాళ్ళు ఎస్పీ పరశురాం ద జెంటిల్మెన్ గా మామగారు శ్రీ అల్లు రామలింగయ్య గారు అల్లుడా మజాకా అని గర్వించేలా బిగ్ బాస్ రిక్షా ఓడు సిపాయి హిట్లర్తో హిట్ల వర్షం కురిపించిన మన మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రులతో మన మెగా అన్నయ్య హ్యాండ్స్ అప్ మృగరాజు శ్రీమంజునాథ అనుగ్రహంతో
పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, స్టైలిష్ స్టార్ శ్రీ అల్లు అర్జున్ గారిని, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారిని, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని, వైష్ణవ్ తేజ్ గారిని, ఇలా మెగా హీరోలను అందించడమే కాక మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా తీర్చిదిద్దిన ఉత్తమ డాడీగా, చిత్రసీమకు ఇంద్రసేనుడిలా, సమాజాన్ని రక్షించే ఠాగూర్, అన్యాయానికి అంజిగా, డాక్టర్లే కాదు సినిమాలతో కూడా జబ్బులు తగ్గించవచ్చునని శంకర్ దాదా MBBS తో నిరూపించిన మన అందరి వాడు జై చిరంజీవ అనిపించుకుని స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్, జగద్గురు ఆదిశంకర్, బ్రూస్ లీలలో నటించి కొంతకాలం విశ్రాంతి అనంతరం బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150తో రికార్డులు బద్దలగొట్టి సైరాన్ నరసింహారెడ్డి అనిపించుకుని అందరికీ ఆచార్యగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చిత్రసీమలో అభిమానుల గుండెల్లో గాడ్ ఫాదర్ గా నిలుస్తూ వాల్తేరు వీరయ్యగా విజయ విహారం చేసి తన అభిమానులతో పాటు తోటి కళాకారులను, కార్మికులను తన అభయహస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్ అసలు. ఎన్ని రోజులు పట్టింది డైలాగ్ నేర్చుకోవడానికి? 2 days. 2 days-ఏనా? అంత తక్కువ టైంలో అన్ని మూవీస్ నాకే గుర్తుండవు. అటు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? ఏమో తెలీదు. ఎవరు రాశారు డైలాగ్స్ అని? డాడీయేనా? డాడీ. అంతేనా?